అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆయన వరంగల్ జిల్లాలో ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వరంగల్ జిల్లాలో ప్రప్రథమంగా రావటం జరిగింది. ఆయన రాజకీయాలకు సంబంధించి రాలేదు. ఈసారి తన అభిమానైన నిరంజన్ ఇంటికి తానే వెళ్ళారు. నిరంజన్ అనే 17 ఏళ్ల యువకుడు అనాలి. ఆ బాబు తన టైం బాగోక పాపం తను తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నాడు. 17 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎదుగుదల లేక మరి 2 కిడ్నీలు తనకి ఫెయిల్ అయ్యి లివర్ కూడా ఫెయిల్ అయిన క్రమంలో తన యొక్క ఆఖరి కోరిక పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఎన్నోసార్లు ఆయన చెప్పడం జరిగింది. రీసెంట్గా రాధా మనోహర్ దాస్ గారు కూడా అతన్ని పలకరించడానికి, ఆ యువకుడిని పలకరించడానికి వెళ్ళారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి దాకా అది వెళుతుంది, నా దగ్గర 25,000 30,000 మంది చూశారు, ఇది కంపల్సరీ నిన్ను పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటారమని రాధా మనోహర్ దాస్ కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ రోజున హనుమకొండలోని హనుమాన్ నగర్లో మరి పొనుగంటి నిరంజన్ ఇంటికి ఆయన వెళ్ళడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్. మరి వెళ్ళే ముందు కూడా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ అభిమానులు అయితే అందరూ కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పి అందరూ వచ్చారు. అది ఆయన వెళ్ళేది రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ ఎవరి అభిమానాన్ని కాదనలేం. నాకు తెలంగాణ బిడ్డలు వేరు, ఆంధ్ర బిడ్డలు వేరు అనే ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ లేదు. కాబట్టి ఇది ఒక మంచి నిదర్శనంగా మనం భావించవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ గారు దాదాపు 500 మీటర్లు అంటే 1/2 కిలోమీటరు నుంచే ఆ సందులు ఉంటాయి కదా, గల్లీలు ఉంటాయి కదా, ఆ గల్లీల్లోంచి కార్లు వెళ్ళటం ఎన్ని కుదరదు. కాబట్టి తాడు కట్టిన ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో తాడు సహాయంతో, రోప్ సహాయంతో ఆయన పక్కన సెక్యూరిటీ ఇచ్చారు. మరి అందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు వెళ్ళి ఆయన్ని కలవటం అయితే జరిగింది. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళలో కూడా పోలీసులందరూ విజ్ఞప్తి చేయడం జరిగింది, ఎటువంటి తొక్కిసలాట అది ఏమీ జరగకుండా మరి అందరూ కూడా కొంచెం సహకరించాలి. కేవలం ఆ బాబుని పలకరించేందుకు, ఆ బాబు యొక్క చివరి కోరిక తీర్చేందుకు మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కదలి వచ్చారు. కాబట్టి దయచేసి సహకరించండి పోలీసులు చెప్పారు. ఇక నిన్నటి నుంచి కూడా హనుమకొండ పోలీసులందరూ కూడా హై అలర్ట్ అయ్యారు. ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చే వే ఉందో అవన్నీ కూడా మరి వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవడం జరిగింది. అందరూ కూడా మరి నిన్న పోలీసులందరికీ కూడా కంటి మీద కునుకు లేదు. రాత్రి కూడా పొద్దున్నే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఆయనకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే చూడాల్సిన బాధ్యత మరి అక్కడ పోలీసుల మీద ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత మరి ఆ బాబు ఆనందానికి అవధులు లేవన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ ఎంతో ఇష్టపడి ప్రేమించే తన హీరో తన కోసం తరలి రావడంతో ఆ యువకుడు కొంత భావోద్వేగానికి కూడా గురైనట్టుగా మరి తెలుస్తుంది. తన తల్లి కానీ ఇక్కడ వాళ్ళు కూడా చాలా పేద కుటుంబంగా తెలుస్తుంది. తమ కొడుకు కోసం కొంత ఆర్థిక సహాయం కావాలి అన్నట్టుగా కూడా మరి తల్లి కోరినట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఏమి చెప్తారు, దానికి సంబంధించి ఆర్థిక సహాయం గురించి ఏమైనా చేస్తారా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉత్తి చేతులతో వెళ్ళడము, ఉత్తిగా రావడం అనేది జరగని పని. నిజంగా పిల్లోడికి ఏదన్నా అవకాశం ఉంది, ఏమాత్రం అవకాశం ఉన్న డబ్బుకు వెనకాడకుండా ఆ బాబు ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ నిజంగా ఎనీ ఛాన్స్ లేకపోతే వాళ్ళకి కుటుంబానికి అండగా ఉంటారు. ఆ బాబు ఉన్నంతకాలం కూడా ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన ఆ యువకుడి దగ్గరికి వెళ్ళడంతో మరి ఆ తల్లిదండ్రులు అందరూ కూడా కొంత భావోద్వేగానికి అక్కడ గురయ్యారు. తన తల్లి, ఆ పిల్లోడి యొక్క తల్లి కూడా కొంత భావోద్వేగానికి గురైంది. మరి పవన్ కళ్యాణ్ గారు రావటం నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మా బాబు యొక్క కోరికను తీర్చాడు. చివరి కోరిక అని అనాలంటే కూడా కొంత బాధగా ఉంది. ఎందుకంటే ఆ బాబు బతకాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. డాక్టర్ల చేతుల్లో ఉంటుంది ఏంటనేది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మరి బాబుని అయితే పలకరించడం జరిగింది. ముందుగా ఆయన, ఎందుకంటే బాబు దగ్గరికి వెళ్తున్నారు, బయట అందరికీ అభివాదం చేస్తూ అందరినీ పట్టుకుని వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాబు దగ్గరికి ఎటువంటి దుమ్ము ధూళి లాంటివి వెళ్ళకూడదు. బాబు ఆల్రెడీ పేషెంట్ ఉన్నాడు కాబట్టి చక్కగా ముందుగానే ఆయన చేతులన్నింటిని కూడా శానిటైజ్ చేసుకుని నీట్గా ఆయన కూడా ముందుకి లోపలికి వెళ్ళటం జరిగింది. పవన్ కళ్యాణ్ చూసేందుకు ఆయన అభిమానులు, యువత భారీగా అక్కడికి తరలి రావటం జరిగింది.
ఇక పవన్ కళ్యాణ్ గారు అక్కడ తర్వాత అక్కడ ఒక భద్రకాళి గుడికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతే కాకుండా అక్కడ అభిమానులు ఎవరైతే తమ దగ్గరికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలని కూడా మరి చెప్పినట్టు దానికి పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన మరి అక్కడ భద్రకాళి అమ్మవారిని సాయంత్రానికి మధ్యాహ్నానికి ఆయన వెళ్ళి దర్శించుకుంటారు. మరి తదనంతరం ఆయన భోజనం చేయడం జరుగుతుందా, లేదంటే ముందు వెళ్ళి ఆ తర్వాత అక్కడికి వెళ్ళడం జరుగుతుందా, మరి వేచి చూడాలి. కానీ ఓవరాల్గా మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ఆయన వరంగల్ వెళ్ళటం జరిగింది. మరి తెలంగాణలోని వరంగల్లో ఎంతోమంది అశేష అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ అలియాస్ కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు అంటే అందరికీ కూడా బాగా ప్రేమ. పవర్ స్టార్గా పవన్ కళ్యాణ్గా ముద్దుగా అందరూ పిలుచుకుంటారు సినిమాల్లో. కానీ ఆయన జనసేన అధినేతగా, జనసేనానిగా ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరికీ కష్టాలు వస్తే ఊరటనిచ్చి కళ్ళు తురిచే వ్యక్తిగా ఆయన అందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు. మరి ఆయన ఆంధ్రప్రదేశ్కో, లేదంటే తెలంగాణకో, లేదంటే తమిళనాడుకో, లేదంటే కేరళకో, కర్ణాటకో కాదు. ఆయన ఓవరాల్గా దేశాన్ని ముందు కాపాడాలి, దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్ అనే వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారు. గతంలో కూడా ఎంతోమంది తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఎన్నో విధాలుగా తన చేతనైనంత సహాయం చేసి తను తెలంగాణ ఆంధ్రాను చూడరు. కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగువారికి ఏం సహాయం చేయాలని చూస్తారు. మనకు తెలుసు టీటీడీ ద్వారా మరి కొండగట్టుకి మరి భారీ నిధులు తీసుకురావడంలో కూడా తనను కాపాడిన వ్యక్తి అంజన్ మీద అంతటి గౌరవం, ప్రేమ చూపుతూ ఆయన తను ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా దాన్ని నిర్వర్తించి, అదేవిధంగా ఎంతోమంది గతంలో కూడా గుప్తదానాలు కూడా చాలా పవన్ కళ్యాణ్ గారు చేసి ఉన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అఫ్కోర్స్ కొంతమంది ఉంటారు రీసెంట్గా తెలంగాణలో కొంతమంది కావాలని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి వాంటెడ్లీ గుచ్చి అడిగే వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చేసే సేవా దృక్పథం ఏంటనేది ఆయనకి 100% తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఆయన అంతరాత్మకు తెలుసు. మిగతా వాళ్ళందరూ కూడా ఎంత పవన్ కళ్యాణ్ గారిని ఇరిటేట్ చేయాలని చూసినా, ఏం చేసినా ఆయన అటువంటి వాటికి దేనికి కూడా భయపడరు, ఆదరరు, బెదరరు. కేవలం నిరంజన్ యొక్క ఆరోగ్యం బాగుండాలని ఆ యొక్క యువకుడు యొక్క కోరిక తీర్చాలని పవన్ కళ్యాణ్ గారు కదలి రావటం జరిగింది. ఇక అదేవిధంగా మరి తెలంగాణలో రానున్న రోజుల్లో సంస్థాగత ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇవన్నిటిని కూడా చూస్తూ ఉంటే మనందరికీ కూడా ఒకటి అర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ కూడా ఏ ప్రాంత ప్రజలు ద్వేషించరు. ద్వేషించేదల్లా కొంతమంది కుహన నాయకులు, కొంతమంది కుహన మతం ముసుగులో ఉండి, కొంతమంది మరి సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా కెలకారి అని ఆలోచించేవాళ్ళు తప్పితే ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అంటానికి, అడ్డుకుంటానికి అవకాశమే లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా ఆపలేరు. మిస్టర్ అనిరుద్ధ్ రెడ్డి, నువ్వెప్పుడన్నా నీ జీవితంలో ఇలా చేసావా, ఇలా ఉన్నావా అని అందరూ కూడా పవన్ అభిమానులు మాట్లాడుతున్న పరిస్థితి మనకు తెలుసు. కాంగ్రెస్ నేత అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, రకరకాల మాటలు, పాసం యాదగిరి గారు కావచ్చు, మరి కొంతమంది నేతలు అమ్మనాభూతులు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అయితే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు అదరలేదు, బెదరలేదు. ఏ రోజు కూడా ఇది నా తెలంగాణ, నా పార్టీ ఇక్కడ పుట్టింది, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటూ ముందుకు వచ్చారు. ఆయన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ నేనున్నానంటూ తెలుగు బిడ్డల వైపు ఎప్పుడూ ఉంటారు కొణిదెల పవన్ కళ్యాణ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. మరి సుప్రీం 6 మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. నమస్తే.